నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ చలనం లేనటువంటి నిశ్చలమైనటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సు. అందుకనే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. మనకు మనోబుద్ధులు ఎప్పుడైతే నిశ్చలత్వాన్ని పొందదో, నిర్మలత్వాన్ని పొందదో, ప్రసన్నంగా ఉండాలి. ఎలా ఉండాలి తెలుసండి? ఆ సాధకుడిని చూస్తే మనకు ఎలా అనిపిస్తుందంటే శుభ్రమైనటువంటి అద్దంలాగా అనిపిస్తాడు వాడు. అంటే మనం అందులో ప్రతిబింబిస్తుంటాం. అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఏమిటో మనం ఒక అనూహ్యంగా ఒక అద్వితీయమైన అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కారణం ఏంటంటే వాడు ఆ స్థితిలో ఉంటాడు. అగరవత్తి వెలిగిస్తే అక్కడికి వెళితే మనకు ఎలాగైతే ఆ సుగంధం వస్తుందో, ఒక సెంటు కనుక మనం స్ప్రే చేస్తే అత్తరు కనుక ఎక్కడైనా చల్లితే ఆ ప్రదేశానికి వెళితే మనకు ఆ సుగంధం ఎలా అయితే మనకు అంటుతుందో, అలాగనే మహాత్ముడి యొక్క సన్నిధిలో కూర్చుంటే ఆ నిర్మలత్వము, ఆ నిశ్చలత్వము అవన్నీ మనకు అంటుతూ ఉంటాయి. దుర్జన సాంగత్యం వల్ల దుర్మార్గాలు, దుష్టభావాలు ఇవి ప్రేరేపింపబడుతూ ఉంటాయి. సంస్కారం అది ఎలాగైనా వైబ్రేట్ అయ్యి మనల్ని దాన్ని ప్రతిస్పందింపజేస్తుంటుంది, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సంగత్వాన్ని మనం మార్చుకోవాలి. అర్థమైందండి? మన సాంగత్యాన్ని మనం మార్చుకోవాలి. ఎవరితో మనం సాంగత్యం పెంచుకోవాలి, ఎవరితో సాంగత్యాన్ని తగ్గించుకోవాలని ఆలోచించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా ఈ లోకంలో ఒక్కటి మర్చిపోకండి, ఏదైనా వదిలిపెట్టి పోవాలనేటువంటి సత్యం మీకు అర్థమైతే ఇంకా మిగతా వాటిని పట్టుకోవాలో వద్దో నేను చెప్పక్కర్లేదు. ట్రైన్ ఎక్కారనుకోండి, ట్రైన్లో బర్త్ ఇచ్చారు, థర్డ్ ఏసీ సెకండ్ ఏసీకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏమి అన్నీ ఇస్తారు. రెండు బెడ్షీట్లు, ఒక రగ్గు, ఒక తలగడ ఇస్తారు, అన్నీ ఇస్తారు కదా. అవన్నీ కూడా ఎవడైనా ఉదయం నాకు ఇచ్చేశారు కదా అని చుట్టబెట్టుకుని బ్యాగ్లో పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? రాత్రి పడుకుని ఉదయం నా స్టేషన్ రాగానే వాడికి అప్పచెప్పాలి. వాడికి అప్పచెప్పవలసిన అవసరం కూడా, వాడు పెరుక్కుపోతాడు. వాడు స్టేషన్ వచ్చేటప్పటికి వాడే లేవండి సార్ స్టేషన్ వచ్చేసింది దిగండి అని అంటాడు. ఎందుకంటే వాడు సర్దుకుని వాడు దిగిపోవాలి. అలాగని ఇక్కడ కూడా మనం అన్నిటినీ వదిలిపెట్టిపోవాలి, వాడుకోవాలే తప్ప దాంతోపాటు మనం ఉండిపోదాం అనుకోవడం భ్రమ. అవి మనతో పాటు ఉండిపోవాలనుకోవడం అంతకంటే భ్రమ. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవుతామండి? ఉదయం లేవగానే ఆ బెడ్ తలగడ ఏమైనా మనకు గుర్తుకొస్తుందా? రాదు. తీసేస్తే అలా చుట్టపెట్టి పక్కనకి తోసేస్తాం. ఎందుకని? వాడు పట్టుకుపోతాడు, మంది కాదు. ఇది కూడా అంతే. ఎప్పుడైతే ఆ మోహత్వం అనేటువంటిది పోయిందో, నిశ్చలతత్వం అనేటువంటిది ఏర్పడిందో, నిశ్చలతత్వే జీవన్ముక్తి. 9 శ్లోకాల వరకు మనకు మానవ జీవితం ఎలా ఉంటుంది, ధర్మ అర్థ కామాల గురించి చెప్పారు. అక్కడి నుంచి ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఇతరుల కోసమే ఆరిపోయి తన జీవితాన్నంతా కూడా వాళ్ళ కోసం వెలిగించుకుని ఆరిపోతున్నాడు, ఒక ఉత్తి కాలిపోయినట్టు ఎలా కాలిపోతున్నాడో అది చెప్పారు. కాబట్టి ఈ సంసారం నుంచి బయటపడాలి అంటే, ఈ భావాల నుంచి బయటపడాలి, నా నిజస్వరూపాన్ని నేను గ్రహించాలి, అందుకోసం నేను పుట్టాను కానీ ఈ వీటి కోసం కాదు. కానీ ఇవి జీవన విధానాలు ఇవి, కానీ నా జీవిత లక్ష్యం ఇది కాదు. నా లక్ష్యాన్ని ఛేదించడానికి ఇవన్నీ సహకరించాలి. అర్థమైందా? కాబట్టి ఇందులో నేను ఉండిపోవడం నాకు ప్రమాణం కాదు. ఎదగాలి అనుకున్నటువంటి వ్యక్తికి 9వ శ్లోకం సత్సంగాన్ని పరిచయం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం అని ఆ శ్లోకాన్ని చెప్పి, వయసి గతే కహ కామ వికార. 20లో పెళ్ళయింది. బాగా ఆలోచించండి. ముందు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి ఓ తంతు చేయిస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేశారు? వీడు చేస్తున్నాడే కానీ పాపం అక్కడ బ్రహ్మగారు అచ్చేయండి ఇచ్చేయండి అన్నారు కానీ వీడు పాపం సగం మనసుతోటే, సగం మనసంతా ఎక్కడుంది? ఇప్పుడు ఆ బ్రహ్మగారు అంటారు, ఈ వీడి తాపత్రయం చూసి బ్రహ్మగారు పెళ్లి కూతురుని తీసుకురండి అన్నారు. అప్పుడు సర్దుకుంటా ఉంటాడు. అంతవరకు ఇలా పడున్నవాడు ఇలాగా పెళ్లి కూతురుని తీసుకురండి అనగానే అప్పుడు సెట్ చేసుకుంటాడు. ఒక్కసారి అంతా ఆవిడ వచ్చింది, ఆవిడ కూడా ఇలా తలకాయ ఉంచుకుంటుంది. వాడు ఎప్పుడు చూస్తుందా అనుకుంటాడు, ఈవిడెప్పుడు చూస్తుందని వాడు అనుకుంటాడు, ఆవిడెప్పుడు చూస్తుందని వీడు అనుకుంటాడు. ఇద్దరు పరస్పరం అనుకుంటుంటారు. అనుకోవడంలోనే కొంతకాలం అవుతుంది. పక్కకు వచ్చి కూర్చుంటుంది. ఇంకా వాడు చేస్తున్న బ్రహ్మగారు ఏది చెప్పినా ఇంకా ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారంటే వాళ్ళు ఆవిడ అనుకో, అబ్బా ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్పది. అంతవరకు కూడా బ్రహ్మగారికి వీడికి నీరసం వచ్చి పడుంది. శంకర్లు అదే అంటున్నారు, వయసిగతే కహ కామ వికార.
20లో పెళ్ళికున్న కామం 60లో ఎందుకు లేదయ్యా? ఎందుకు తెలుసా? శుష్కే నీరే కక్కాసారహ. నీళ్ళు ఎండిపోతే దాన్ని ఏమన్నా మనం చెరువు అంటామా? చెరువు ఎండిపోదు. ఏమెండుతుంది? చెరువు అలానే ఉంటుంది. ఏమెండుతుంది? అది. కానీ ఒకసారి నీరు ఎండిపోతే దాన్ని మనం కాసారం అనం, దాన్ని చెరువు అని చెప్పం, కొలను అని చెప్పం. ఏదో గొయ్యిలా కనిపిస్తుంది. శుష్కే నీరే కక్కాసారహ వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కక్కాసారః. 20లో కనుక ఎవడికి కామ వికారం లేకుండా ఉందనంటే ఏదో అబ్నార్మాలిటీ ఉందనుకోవాలి. 60లో కనుక కామ వికారాలు మొదలైందనంటే ఈయన తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించాలనుకోవాలి. అర్థమైందే? ఇద్దరికీ అది అబ్నార్మాలిటీయే. 20లో కామం ఉన్నా 60లో లేకపోవడం ఇది ప్రకృతి సహజం. సహజమైన దాన్ని ఇక్కడ శంకరులు మాట్లాడుతున్నారు, అసహజమైన దాన్ని మాట్లాడరు. వయసిగ్గతే కహ కామ వికారః శుష్కే నీరే కక్కాసారః చీనే విత్తే కప్పరివారః జ్ఞాతే తత్వే కస్సంసారః. ఎంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అండి.